ఓజీ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ప్రభాస్కు సంబంధించిన ఒక సూపర్ వార్తనైతే సర్క్యులేట్ అవుతుంది. మరొక వైపేమో ఓజీ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ నైజాంలో 5 లక్షలకు అమ్ముడు పోయి చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దెబ్బకి అన్ని రికార్డులు కథమైనాయి. ఎందుకంటే మొదటి టికెట్ 5 లక్షలు వెచ్చించి కొనడం అనేది నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రమే సాధ్యమయ్యే రికార్డ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఓజీ సినిమా మీద ఎన్ని అంచనాలు మన అందరికీ తెలుసు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఎందుకంటే ఓజీ సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఓజీ సినిమా మీద హైప్ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. మన అందరికీ తెలుసు ఓజీ సినిమా సుజిత్ డైరెక్షన్లో వస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో కొడుతుండో మన అందరం చూసినాం. మొన్నే రిలీజ్ అయినటువంటి ఫైర్ స్టాంప్ సాంగ్ నిజంగా చెప్పాలంటే 1 మిలియన్ లైక్ దిశగా ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బదులు కొట్టేసింది యూట్యూబ్లో. అయితే మరొక వైపు సువ్వి సువ్వి అనే సాంగ్ తోటి ఈ సన్నివేశాలు ఎట్లుంటాయో చూపించారు. మొన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో విలన్ పవన్ కళ్యాణ్ గారి మధ్య సన్నివేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూసినాము. నిజంగా ఏది ఓజీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అదైతే రికార్డులు బద్దలు కొడుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ ప్రభాస్కు సంబంధించిన ఓజీ సినిమాకి సంబంధించిన ఒక వార్తనైతే సర్క్యులేట్ అవుతుంది. ఎక్కడ చూసినా గీ వార్తే వినబడుతుంది. నిజంగా ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ మన అందరికి తెలుసు. గతంలో మన అందరికీ తెలుసు ప్రభాస్ గారితో సాహో సినిమా చేసిండు. మన అందరికీ తెలుసు. ఆ సాహో సినిమాలో ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపించిండో మన అందరం చూసినాం. సాహో సినిమా ప్రభాస్ గారి ఇమేజ్ని రెట్టింపు చేసిందని చెప్పొచ్చు. సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ని ఒక రేంజ్లో చూపించింది. అందులో కూడా ఒక డైలాగ్ పెట్టిండు, డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనం అందరం చూసినాము. సాహో సినిమాలో ప్రభాస్ గారి లుక్ కానీ ప్రభాస్ గారి మేనరిజం కానీ ప్రభాస్ గారిని ఏ రేంజ్లో ఆ రోజున సుజిత్ చూపించింది అనేది మన అందరూ తెలుసు. అదేవిధంగా ప్రభాస్ గారికి సుజిత్ గారికి ఉన్న సాన్నిహిత్యం కూడా మన అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభాస్ని అన్న అని పిలుస్తాడు ఈ డైరెక్టర్ సుజిత్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయిన సుజిత్ ప్రభాస్ గారి తర్వాత ఓజీ సినిమా ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారితో. నా డ్రీమ్ ప్రాజెక్టు, నా అభిమాన నటనతో నేను సినిమా ఇంత త్వరగా తీస్తానని అనుకోలేని పలు సందర్భాల్లో సుజిత్ చెప్తూనే ఉన్నాడు. అదేవిధంగా ప్రభాస్ గారు ఓజీ సినిమా స్టార్టింగ్ రోజునే తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా పెట్టుకొని సుజిత్కి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తన విషయం చెప్పిండు. అంటే అర్థం చేసుకో, సుజిత్ మరియు ప్రభాస్ గారి స్నేహం ఏ విధంగా ఉంటుందో మనకు ఆ ఓజీ సినిమా స్టార్టింగ్ రోజే ప్రభాస్ స్టోరీ పెట్టి చెప్పడంతో అర్థమైపోయింది. ప్రభాస్ గురించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి సందర్భం వచ్చినప్పుడల్లా సుజిత్ చెప్తూనే ఉంటాడు. అయితే ప్రభాస్ గారు ఓజీ సినిమాలో ఉన్నాడు, ఓజీ సినిమాలో కనిపించబోతుందని చెప్పేసి కొంతమంది మొన్నటిదాకా మాట్లాడుకుంటే, మరొక వైపు ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రభాస్ని పవన్ కళ్యాణ్ గారిని ఒక్క స్టేజ్ మీదకి తేవాలని సుజిత్ భావిస్తున్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు. ఈ వార్తనైతే సంచలనం అయిపోయింది. ఈ వార్త చక్కర్లు కొడతారు. నిజంగా సుజిత్ గారు కనుక ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక్క స్టేజ్ మీదకి తెస్తే మాత్రం సభ దద్దరిల్లిపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో ఈ సభ చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ గారి ఫాలోయింగ్ మన అందరికీ తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ మన అందరికీ తెలుసు. ఇద్దరు అభిమానులు కూడా మంచి సఖ్యతతో ఉంటారు, మంచి స్నేహభావంగా ఉంటారు. ఎక్కడ చూసినా కూడా మనం ఒకరికొకరు సపోర్టివ్గానే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు బాహుబలి గురించి మాట్లాడుతూ రాజకీయ వేదికల్లో కూడా ప్రభాస్ గారి గురించి ప్రభాస్ గారు కండలు పెంచితే అంత కష్టపడితే వచ్చిన గొప్ప సినిమా ఈ బాహుబలి అని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భాన్ని కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. అలాంటిది ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద నిజంగా స్క్రీన్ మీద కనబడితే మాత్రం స్క్రీన్ మొత్తం దద్దరిల్లిపోతుంది. సినిమా థియేటర్ తగలబడిపోయే విధంగా ఫ్యాన్స్ కేరింతలు ఉంటాయి. ఇద్దరి ఫ్యాన్స్ కలిస్తే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. ఆ రికార్డుల మూతని సునామీ లాగా సృష్టించేస్తారు. అంత సత్తా ఉంటుంది. ఎందుకంటే ఆ అభిమాన గలం ఎంతమంది ఉంటారంటే లెక్క పెట్టలేంత అభిమానులు ప్రభాస్కి పవన్ కళ్యాణ్కి ఉంటారు, మన అందరికీ తెలుసు. అలాంటి ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద కనబడితే చరిత్రలో మిగిలిపోయే ఒక గొప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్గా మిగిలిపోతుంది. దాంట్లో డౌటే లేదు. సుజిత్ నిజంగా ఈ పని చేస్తే ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద వేస్తే ఇద్దరు అభిమానుల ఆనందానికి అడ్డుండదు. ఇద్దరు అభిమానులు సుజిత్ గారిని అయితే గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఎందుకంటే ఇద్దరి అభిమానులతోటి సుజిత్ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఓజీ సినిమా ఇస్తుంటే గతంలో ప్రభాస్ నా అన్న అంటూ ప్రభాస్ గారికి సాహో లాంటి ఒక గొప్ప స్టైలిష్ సినిమాని అందించి అక్కడ ప్రభాస్ అభిమానుల గుండెల్లో కూడా నిలిచిపోయాడు. ఇద్దరు అభిమానులకి ఒక
ముద్దుల డైరెక్టర్ గానైతే సుజిత్ మిగిలిపోయిండు. ఇద్దరు హీరోలను ఒక స్టేజ్ మీదకి తెస్తే మాత్రం సభ నా భూతో నా భవిష్యత్. ఈ వార్త నిజం కావాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రభాస్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టేజ్ మీద చూడాలని నేను కూడా భావిస్తున్నా. ఎందుకంటే ఇద్దరు సింపుల్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇద్దరు ఎలాంటి యాడ్లు చేయరు, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించరు, చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిలో చూసినా ప్రభాస్ గారిలో చూసినా ఇప్పటిదాకా ఎలాంటి యాడ్లు నటించకపోవడం. ప్రభాస్ దలుచుకుంటే ఇట్లా అంటే కొన్ని వందల కోట్లు ఇవ్వడానికి, వేల కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ క్రేజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి. అలాంటి ప్రభాస్ ఒక్క యాడ్ కూడా చేయకుండా నిజంగా అభిమానులను కానీ ఎవరిని తప్పుదో పట్టించకుండా తనకు వచ్చిన డబ్బుని ఏదైనా వరదలు వచ్చినా విపత్తు వచ్చినా సహాయం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అట్నే చేస్తారు. వీళ్ళిద్దరు మానవత్వంలో అయినా సరే ప్రజల్ని కానీ అభిమానులు కానీ తప్పుదో పట్టించకుండా వాళ్ళు ఉండే విధానమే నిజంగా ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానానికి కారణమైంది. నిజంగా వీళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీదకి తీసుకొస్తే సుజిత్కి మాత్రం గుండెల్లో గుడిగాడేస్తారు ఇద్దరు అభిమానులు. మీ ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటే మాత్రం మీ వీడియో పూర్తిగా చూస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.